ఇప్పుడు మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలోనే ప్రతి పాఠశాలలో పిల్లలకి ఈ మన యొక్క ఆధ్యాత్మిక విషయాలతో కూర్చున్న కొన్ని పుస్తకాలు అట్లీస్ట్ ఇప్పటికిప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్ పెట్టకపోయినా మన సంస్కృతి హెరిటేజ్ తెలిపేలాగా మన పురాణ పురుషుల గురించి వివరించేలాగా కొన్ని పుస్తకాలని ఏమన్నా అంటే నేను చెప్పా కదా వాళ్ళకి బైబిల్ వాళ్ళ ఖురాన్ లాగా ఏదైనా ఒక పుస్తకాన్ని అలా అలవాటు చేస్తే బాగుండేదేమో కదా, ఆ దిశగా ఏమన్నా ఆలోచించారా? అంటే పబ్లిక్ స్కూల్లో మనం వీ క్యాన్ డూ ఇట్ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ బియాండ్ అస్ ఇప్పుడు. ఓకే. ఎందుకంటే గవర్నమెంట్ అంతా అంటే కొద్దిగా చేంజ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చినప్పుడు స్మితా ఇరానీ వాజ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్. ఐ రోట్ ఎ వెరీ బిగ్ లెటర్. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఇంట్రడ్యూస్ భగవద్గీత ఇన్ ఆల్ ది స్కూల్స్ అని. మనం చేయగలిగిందంతా చేశారు. ఓకే. కాకపోతే ఇంప్లిమెంటేషన్ మన చేతిలో లేదు. సమ్ టైమ్స్ యూ గెట్ వెరీ డిసప్పాయింటెడ్. తప్పదు, ఇక డిసప్పాయింట్మెంట్ అవుతానే ఉంటుంది. యూ టేకప్ డిఫరెంట్ థింగ్స్, యూ కీప్ ఆన్ మూవింగ్. అంతేగాని దాని గురించి డిసప్పాయింట్ అయ్యాం కదా అని స్టాప్ చేసామంటే మనం కూడా ఫెయిల్ అయిపోయినట్టే అనమాట. ఎందుకంటే ఎప్పుడు మనం గెలుస్తాము, ఎప్పుడు మనం చెప్పిందంతా వాళ్ళు ఆచరిస్తారనేది మనం అనుకుంటాం కూడా అది భావం కాదనమాట. వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్తో పాటు సెల్ఫిష్నెస్ ఉంటుంది. కరెక్ట్. ఆ సెల్ఫిష్నెస్ ఓవర్టేక్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఏమండి. సో వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. ఎందుకంటే యూ విల్ బి ఇన్ ట్రబుల్ ఇఫ్ వీ డూ ఇట్. రైట్. సో డెమలిషన్ ఆఫ్ చర్చెస్ గురించి యుఎస్లో 4 weekends దే డెమాన్స్ట్రేట్ అగేన్స్ట్ మీ అండి. 4 weekends 150 people went to the city council, spoke against me. నేను అది పంపుతాను మీకు, అది మరి పంపానో లేదో నేను నా దగ్గర ఉంది. సో వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు మా మీద. సో దెర్ వాజ్ ఎ థ్రెట్ అగేన్స్ట్ మై లైఫ్. అప్పుడు మా ఊళ్ళో ఉన్న పోలీస్ వాళ్ళు కాల్ చేసి ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ సమ్ హెల్ప్ విల్ కమ్. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళందరూ, వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. సో అట్లాగే ఏదో సో మెనీ థింగ్స్. అండ్ దెన్ దట్ ఇయర్, దట్ ఈస్ 22 December. సో ఇక్కడికి వచ్చినప్పుడు అరవిందరావు గారిని కొంతమందిని కాల్ చేసి అడిగాను, ఇట్లా ఉంది కదా ఏంటంటే ఆయన అన్నారు, అంటే అంత ఏం డేంజర్ లేదండి, బట్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అన్నారు ఆయన. సో ఐ కుంట్ కమ్ టు ఆంధ్ర. అయ్యో. 22 December. ఆ ఇయరే రాలేదనుకోండి. సో ఆ తర్వాత సంథింగ్ ఇది చెప్పలేదు నాకు మీరు, చర్చిల్ని ఎట్లా టెంపుల్స్ గా ఎందుకు మార్చారు అసలు? అది ఓకే 88% ఉండేది ఒకప్పుడు, వాళ్ళు పోతారు. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎడ్యుకేషన్, ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, అవన్నీ యూ టేక్ కోర్సెస్ కదండి. అవును. వెన్ యూ టేక్ కోర్సెస్, వెన్ యూ లుక్ ఎట్ వాట్ బైబుల్ సేస్ లైక్ దిస్ అనుకోండి. ఇప్పుడు అందులో బైబిల్లో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అండి, మీ పేరెంట్స్ని గనక మీరు బిలీవ్ చేశారు అంటే యు ఆర్ అగైన్స్ట్ జీసస్. ఓకే, నేను ఇస్తాను. నేను PDF దాంట్లో ఉంది ఇదంతా. ఓకే, నేను పంపుతాను కావాలంటే. ఐ థింక్ దెర్ ఈస్ 1 book అనుకుంటా ఈ బ్యాగ్లో, అది ఇచ్చి వెళ్తాను మీకు. సో పేరెంట్స్ని బిలీవ్ చేస్తే యూఆర్ అగైన్స్ట్ జీసస్ అండి. సో లేడీ అనే అమ్మాయి, షీ కెన్ నెవర్ స్పీక్ ఇన్ ది చర్చ్. అండ్ యూ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, యువర్ హస్బెండ్ ఈజ్ యువర్ గాడ్. యూ గెట్ ఎ క్లారిఫికేషన్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ దీస్ 2 ladies కంటెస్ట్ చేశారు కదా US ప్రెసిడెంట్ గాను, హిలరీ క్లింటన్, మన ఈ అమ్మాయి కమలా హ్యారిస్. దట్ థాట్ ఈస్ దేర్ అండి వాళ్ళు. ఓ లేడీయా ప్రెసిడెంట్ అవుతుందా? ఓకే, అందుకేనా ఇంతవరకు అమెరికాకు లేడీ ప్రెసిడెంట్? ఐ డౌట్ వెదర్ దే విల్ బికమ్ అట్లీస్ట్. అవ్వదు కదా సార్ అది. ఐ డోంట్ నో, మై లైఫ్ టైమ్ డెఫినెట్లీ నాట్. మేబీ యువర్ లైఫ్ టైమ్ అవుతుందేమో తెలియదు. వాళ్ళు ఎంత పోరాడుతున్నా వాళ్ళకి మాత్రం అవకాశం దొరకట్లా. సో ఈ ఎడ్యుకేషన్తో ఏమైందంటే ఆల్ ది స్టూడెంట్స్, యంగర్ జనరేషన్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఇట్, క్వశ్చనింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
సో ఇప్పుడు 80% ఇన్ 65 ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రాబ్లీ ఈవెన్ 25-30% కూడా పోవట్లేదండి చర్చ్కి. ఓకే. ఎందుకంటే ఇట్స్ నాట్ మ్యాచింగ్ అనమాట వాళ్ళ థింకింగ్ అండ్ దెన్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ది బైబుల్ దే డోంట్ మ్యాచ్. ఓకే. ఇప్పుడు మంది ఏంటంటే ది మోర్ యూ డూ రీసెర్చ్ ది మోర్ యూ అప్రిషియేట్ ఇట్. ఓకే. అవును. బైబుల్లో ది మోర్ యూ రీడ్ ఇట్ ది మోర్ యు ఆర్ డౌట్ఫుల్ ఈజ్ ఇట్ ఎ గుడ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఎటర్నల్లీ బర్నింగ్ ఏం సార్ ఇది అంటే బిలీవ్ కాకపోతే ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ వన్ గాడ్ యు ఆర్ గోయింగ్ టు బి బర్న్ ఎటర్నల్లీ అంటే అంటే కొద్దిగా రేషనల్ మైండ్ అనే వాడికి కొంచెం కష్టం కదా తీసుకోవాలి. సో దాంతో డ్రాప్ అయిపోయింది ఇది అటెండెన్స్ ఇన్ చర్చెస్. ఓకే. వాట్ విల్ దే డూ అప్పుడు దే విల్ సెడ్ ఇట్. అట్లా అన్ని ఇప్పుడు వాళ్ళు అమ్మేస్తున్నారు. అంటే ఐ డోంట్ వాంట్ టు సే ఎందుకంటే ఇంటర్వ్యూలో ఊరిని అనవసరంగా. సో అవర్ ఆర్గనైజేషన్ కొంతమంది అయితే షికాగోలో కూడా మన వాళ్ళు ఒక చర్చ్ కొన్నారు ఈ సంవత్సరం, ఇంకొక న్యూ జెర్సీలో ఒక చర్చ్ కొన్నారు మన వాళ్ళు. సో అట్లా ఇప్పుడు చర్చెస్ ఆర్ అబండెంట్లీ అవైలబుల్. సో అవే కొనేసేసి లోపల ఇది కొంచెం స్ప్రెడ్ చేస్తే హిందువులకు ధైర్యం వస్తుంది ఇక్కడ కూడా. సో అట్లా సో చర్చెస్ ఆర్ బేసికల్లీ అవైలబుల్ ఫర్ సేల్ అన్నమాట. బికాస్ ఉత్పాతం నిజంగా. సో అది అంటే ఏమైతుందండి ఎవరు తగ్గిపోయినప్పుడు ఏం చేస్తాం. ఇప్పుడు మన కొన్ని ఇప్పుడు పల్లెటూళ్ళలో హిందూ టెంపుల్స్ ఎవరు పోవట్లేదు కాబట్టి మనం క్లోజ్ చేశాం కదా. కరెక్ట్ కరెక్ట్. ఓకే. ఇట్స్ న్యాచురల్. అక్కడైతే బికాస్ ఆఫ్ ద రీజనింగ్, బికాస్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ బికాస్ దే డిడ్ నాట్ సీ వాట్ దేర్ థింకింగ్ అండ్ సైన్స్ అండ్ బైబుల్. కరెక్ట్. మంది ఏంటంటే ఇగ్నరెన్స్ ఎందుకులేండి సార్ ఇదేంటి ఆర్ ది హోల్ స్ట్రక్చర్ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు చర్చికి పోవాలంటే మనకు తెలుసుకుంది దళితుల్ని అన్టచబుల్ని అటువంటి వాళ్ళని రాని ఇప్పుడు కూడా కొన్ని విలేజెస్లో రాని. సో దానివల్ల మన టెంపుల్స్ ఆర్ గెటింగ్ క్లోజ్డ్. వీఆర్ నాట్ టేకింగ్ ఓనర్షిప్. సి మనది ఏంటంటే ఎవ్రీ హిందూ షుడ్ ఫీల్ దేర్ కంట్రీ ఈజ్ దేర్ మదర్. రాముడు అంటాడు కదా మన రామాయణంలో లక్ష్మణుడు ఆఫ్టర్ రామ కిల్డ్ రావణ. సో లక్ష్మణుడు అంతా ఆ గ్లిటర్ అంతా చూసేసి బాబా ఎంత గొప్పగా ఉంది ఈ ప్యాలెస్లు అవి అని ఈ వాంటెడ్ టు స్టే లిటిల్ లాంగర్ అనమాట. రాముడు అన్నాడు నో ఇదేం కాదయ్యా, మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ గ్రేటర్ దాన్ హెవెన్. సో వీ హ్యావ్ టు సర్వ్ అవర్ మదర్ అండ్ మదర్ ల్యాండ్. సో ఇప్పుడు వాట్ ఈజ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్? మదర్ అంటే మన సనాతన ధర్మ, మదర్ ల్యాండ్ అంటే మన భారతదేశం. ఈ రెండుని సర్వ్ చేయకపోతే వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లైఫ్? ఇప్పుడు అక్కడ ట్రంప్ వచ్చాడు మళ్ళీ, మన భారతీయుల పరిస్థితి ఏంటి సార్? అంటే ఫ్రెండ్లీగా ఉంటాడా మనతో? ఇబ్బంది? ఐ థింక్ భారతీయులకి ఇట్స్ ఎ ప్లస్ అండి. అవునా? నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ అప్పుడు కూడా లాస్ట్ టైం అప్పుడు కూడాను హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ he openly said that he doesn't like the Muslims coming into the country and all that. He did not even have an ambassador to Pakistan at that time. ఇప్పుడు కూడా so he is going to do exactly the same thing. And so he realized whatever it is in his own mind. Okay. He feels very close to our Hindu people. మోడీతో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. Yeah. And Hindus kante he has some respect. And a lot of people they talk about quite a bit about Hindus anamata. Okay. And some of the House of Representatives antaru ikkada MLAs something oka ayana aithe Georgia nunchi he spoke in the house law and about how great the mundu American Indian Americans Indians ni tarvata he mentioned about Hindus and they are the only, not necessarily are they are very law abiding, they are very disciplined, yes, very hard working, they don't get into troubles, there is no terrorism. ఏమండి ఇటువంటి అన్నీ చెప్పాడండి హౌస్లో. మాకు
అంటే జార్జియాలో ఆయన ఉన్న ప్లేస్లో ఒక దెర్ ఇస్ 1 physician ఫర్ ఎవ్రీ 5 డాక్టర్స్. 5 డాక్టర్స్ ఉంటే అందులో వన్ ఫిజిషియన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. అంటే అటువంటి వాళ్ళు మా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వాళ్ళు సో లా అబైడింగ్ పీపుల్ వాళ్ళు. సో వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్. ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ what they are doing, a contribution to our country. They are not even 1%, but they are contributing 6% of the income to the entire country, and their income is almost $140,000 per year compared to $70,000 for the average Americans. And so that way he praised quite a bit about all these. జాబ్ మార్కెట్ ఎలా ఉంది సార్? జాబ్ మార్కెట్ ఎలా ఉంది మన ఇండియా? I think as of now, క్రైసిస్ నడుస్తుందని విన్నాను. until now it's okay. Now with AI, artificial intelligence, which can do probably 10-50 people job in 1 minute or 1 hour. So I think it's going, the next few years it's going to be tough. No question. I mean, a lot of people are scared actually at this time, and whether they will be laid off very soon. How many may be losing the jobs because of this AI. స్టూడెంట్స్ పరిస్థితి సార్, రావాలా వద్దా అమెరికా? ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం అండి. అవునా? ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ జాబే సెక్యూరిటీ లేదు. ఓకే, మీరు వెళ్తున్నారు, యు ఆర్ టేకింగ్ సో మెనీ లోన్స్, మెనీ పీపుల్. కొంతమంది ఉన్నారు తక్కువ, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ లోన్స్ అండ్ కమింగ్. 2 years మీరు అక్కడ ఉండాలి ఎడ్యుకేషన్, ఇది మాస్టర్ చేయాలంటే. చేసిన తర్వాత జాబ్ మార్కెట్ అప్పటికి ఇంకా హీనంగా ఉంటుంది. ఇట్ వోంట్ బి దట్ గుడ్. సో యూ ఆల్రెడీ స్పెండ్ దిస్ మచ్ మనీ taking loans from somebody. You went there for 2 years. It could be 1 crore or whatever it is. So how long you can stay without job in there? Okay. అంటే ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళాము? ఈ డబ్బులు మనం తిప్పిచ్చేద్దాం మనం నమ్మకంతోనే కదా వెళ్ళాము. ఇప్పుడు ఆ గ్యారంటీ లేదండి అంత ముందులాగా. ఇట్స్ నాట్. సో ఎవ్రీబడి హ్యాస్ టు థింక్ త్రూ అండ్ టాక్ టు అదర్ పీపుల్. ఓకే, ఏది వాళ్ళ ఫ్రెండ్స్, జాబ్ మార్కెట్ ఎలా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ మన స్టూడెంట్స్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. దే కెన్ గూగుల్ ఇట్, దే కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఇంపాక్ట్ ఏఐ హ్యాస్. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళవసరం లేదండి, ఇక్కడ కూర్చునే ఏఐ వల్ల ఏం జరుగుతుంది అని. సార్ మన ఫోన్ లో వాట్సాప్ లో కూడా ఏఐ చేశారు వాళ్ళు. ఒకటి అడిగి ఒక సినిమా స్టోరీ చక్కగా కొత్త సినిమా స్టోరీ ఏదో కథ వస్తుంది బ్రహ్మాండంగా. మనకి నేను ఇదేం అడగలేదు కదా.